ఇక సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం నేడు మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజ్ మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డను పరిశీలించనున్నారు. వరదను తట్టుకునేందుకు మరిన్ని సిమెంట్ బ్లాకుల ఏర్పాటుపై స్టడీ చేయనున్నట్లు తెలుస్తోంది. 7వ బ్లాక్లోని 8 గేట్లను అధికారులు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. గేట్ల లిఫ్టింగ్, కెమికల్ గ్రౌండింగ్ పై నిపుణులు సూచనలు ఇవ్వనున్నారు. మేడిగడ్డ అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ను కూడా నిపుణుల బృందం సందర్శించనుంది. 3 వారాల్లో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం నేడు మేడిగడ్డకు వెళ్లనున్నారు. బ్యారేజ్ మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డను పరిశీలించనున్నారు. వరదను తట్టుకునేందుకు మరిన్ని సిమెంట్ బ్లాకుల ఏర్పాటుపై స్టడీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 7వ బ్లాక్లోని 8 గేట్లను అధికారులు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. గేట్ల లిఫ్టింగ్, కెమికల్ గ్రౌండింగ్ పై నిపుణులు సూచనలు ఇవ్వనున్నారు. మేడిగడ్డ అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ను కూడా నిపుణుల బృందం సందర్శించనుంది. అయితే 3 వారాల్లో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం నేడు మేడిగడ్డకు వెళ్లనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రజల సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ కు చెందినటువంటి నిపుణుల బృందం ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలిస్తోంది. దానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరామత్తు పనులను చేసేటువంటి అంశానికి సంబంధించినటువంటి పలు సూచనలు, సలహాలు ఇచ్చేందుకోసం కమిటీ అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం బ్యారేజ్ మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డను పరిశీలించి అక్కడ వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వరదను తట్టుకునేందుకు మరికొన్ని రోజులు సిమెంట్ బ్లాక్లను ఎలా కట్టడి చేయాలంటూ చేసేటువంటి సూచనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. 7వ బ్లాక్ లోని 8 గేట్లను ఎత్తేందుకు సిద్ధమైనటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ పరిశీలన బృందం వారితో చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. గేట్ల లిఫ్టింగ్, కెమికల్ గ్రౌండింగ్ పై సూచనలు ఇవ్వనున్నటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి మేడిగడ్డ పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ కూడా పరిశీలన బృందం పరిశీలిస్తుంది. 3 వారాల్లో తాత్కాలిక మరమ్మతులు ఎలా చేయాలి, ఎలా పూర్తి చేయాలనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సూచనలు కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.